నిన్న 70 లక్షల లంచం తీసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ సిబిఐకి పట్టుబడ్డాడు రెడ్ హ్యాండెడ్గా. అది కూడా ఏదో ఒక తప్పుడు పని చేయడానికి 70 లక్షల లంచం అడిగాడంట. ఇంక ఎక్కువ అడుగుంటాడు, 70కి బేరం కుదిరినట్టుంది. సో అవతల ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వీడికి 70 లక్షలు ఎందుకు ఇవ్వాలి అని సిబిఐకి ఇన్ఫార్మ్ చేశాడు. ఈ జీవన్ లాల్ మీద చాలా రోజులుగా అనేక రకాల అలిగేషన్స్ ఉన్నాయంట. ఈ దొరగారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కి ఇష్టం వచ్చినట్టు దోచేస్తున్నాడంట. ఆదాయ పన్ను శాఖలో ఉండి ఈ దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు. అంటే పన్ను వసూలు చేయటం మానేసి లంచాలు వసూలు చేస్తూ ఉన్నాడు. సో ఒక 70 లక్షలు లంచం అనగానే ఫిలమెంట్ రాలిపోయింది రా స్వామి నిజంగా. ఇంకా ఎవరు ఈయన జీవన్ లాల్ అని ఆరాధిస్తే ఐఆర్ఎస్ అధికారి, వీళ్ళ నాన్న రాములు నాయక్, ఆయన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి ఇండిపెండెంట్గా 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఆయన ట్రాక్ రికార్డ్ చాలా మంచిది. పాపం వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ స్థాయి నుంచి సిఐ వరకు ఎదిగారంట. ఎదిగి కష్టపడి ఆయన ఎమ్మెల్యే తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆయన కొడుకే ఈ జీవన్ లాల్. సో ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకుగా ఐఆర్ఎస్ అధికారిగా ఇతను కూడా చాలా మంచి ప్రోగ్రెస్, చదువుకునేటప్పుడు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది, చాలా కష్టపడి చదివాడు, అన్నింటిలో కూడా మెరిట్. ఆ తర్వాత ఐఆర్ఎస్ అయ్యాడు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యాడు, తర్వాత ఇంకొక ఆఫీసర్నే పెళ్లి చేసుకున్నాడు. సో అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు ఈ కకృతి, ఎందుకు ఈ తప్పుడు పని? ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు సంపాదించుకున్న పేరంతా ఇవాళ మట్టిలో కలిసిపోయింది కదా. మీ నాన్నగారు పాపం ఆయనకి ఎంత మంచి నేముంది, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవటువంటి ఆషామాషి వ్యవహారం కాదు. సో అలాంటి తండ్రి కడుపును పుట్టి ఈరోజు నువ్వు చేసిన తప్పుడు పనికి ఆయన తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేసింది కదా. సో నేనేమంటానంటే అసలు 70 లక్షల లంచం ఏంటి? 70 లక్షలు 70 లక్షల లంచం అడిగావంటే ఇలాంటి 70 లక్షలు ఇంతకుముందు ఎన్ని తీసుకున్నావు, ఎన్నిసార్లు తీసుకుని ఉంటావు, ఎన్ని కోట్లు వెనకేసుకుని ఉంటావు? మరి బాబు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ 70 లక్షలు అన్న మాట నోట్లోంచి పోవట్లేదు. ఎందుకంటే ఆవిడెవరో డాక్టర్ నమ్రత అని ఆవిడ డ్రగ్స్ కొనడానికి ఏడాదిలో 70 లక్షలు ఖర్చు పెట్టిందంట. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ 70 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. సో ఇప్పుడు 70 లక్షలు తీసుకున్నాడు అంటే ఇంతకుముందు ఎన్ని కోట్లు కూడా పెట్టుంటాడు అవసరం లేనంత. మరి బాబు మీ దగ్గరేమో అన్నేసి కోట్లు అన్నేసి లక్షలు లంచాలు ఇస్తున్నారు మీకు. మీ దగ్గర అన్నేసి కోట్లు ఉన్నాయి, అవసరం లేనన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. మాలాంటి వాళ్ళ దగ్గర ఆ 70 లక్షలు అనేది లైఫ్ మొత్తం సెటిల్మెంట్ మాకు నిజం చెప్పాలి అంటే. ఇప్పుడు నేనే ఉన్నాను ఒక చేతగానే ఉండి 20 ఏళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నాను. బయట ఐడెంటిటీ ఉంది, జనాలు వచ్చి సెల్ఫీలు దిగుతుంటారు, గుర్తింపు ఉంది. కానీ తీరా చూస్తే నా లైఫ్ మొత్తం లెక్కేసిన మీకు 20 ఏళ్లలో నేను సంపాదించింది అన్నీ కలిపితే విజయవాడలో ఉన్న నా ఇల్లు, హైదరాబాదులో నా కారు, నాకు చిన్న స్థలం ఉంది, ఆ స్థలం అన్నీ కలిపి లెక్కలేసేస్తే నాకు ఆ 70 లక్షలు కూడా రావట్లా. అంటే నా విలువ నన్ను తీసుకెళ్ళి తూకం వేస్తే నేను 70 లక్షల విలువ కూడా లేను. ఎందుకంటే నా సేవింగ్స్ అన్నీ కలిపి లెక్కేస్తే నా పిఎఫ్, నా సేవింగ్స్, పీపీఎఫ్ అని ఏదో కడుతూ ఉంటాం కదా, అవి నా ఎల్ఐసీలు, ఇవన్నీ కలిపి నా కారు, నా విజయవాడలో ఉన్న ఇల్లు, నాకు ఒక స్థలం ఉంది చిన్నది, అది అన్నీ కలిపినా కూడా 70 లక్షలు అవట్లా. అప్పుడు నువ్వు 70 లక్షలు లంచమే తీసుకుంటున్నావు ఒకటి దగ్గర అంటే ఇంతకుముందు ఎన్నిసార్లు తీసుకుని ఉంటావు? ఎన్ని వేలకు 100 కోట్లు ఉండుంటాయి నీ దగ్గర. మాలాంటి బతుకులేమో పైన పటారో లోన లొటారో అన్నట్టు ఉంటాయి అనమాట. అంటే మీకు తేడా ఏంటంటే డబ్బులు సంపాదించే ఆ తెలివితేటలు లేకపోవటం. సో నీ పాపం బట్టి దొరికిపోయేవరే, కానీ దొరకపోతే కనుక నువ్వు బీభత్సమైన సంపాదన ఉండేది కదా. ఇవాళ దొరికిపోయాడు కాబట్టి అతని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇలా దొరకని దొంగలు ఇంకెంతమంది ఉన్నారు? ఈయన ఈ జీవన్ లాల్ అని ఆయన లాస్ట్ టైం ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా అడిగాడంట ఒక పార్టీ నుంచి. సో ఇంక అన్నీ బాగుంటే ఈ సంవత్సరం అవసరమైతే వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చేసేవాడు. అలా వచ్చేసిన వాళ్ళు ఎంతమంది లేదు? ఇట్లా అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా దాచుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసి ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎమ్మెల్సీలు అయిపోతున్నారు, ఎంపీలు అయిపోతున్నారు, మంత్రులు అయిపోతూ ఉన్నారు, కేంద్ర మంత్రులు అయిపోతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ దొరకలా, ఇక్కడ దొరికాడు కాబట్టి ఈ దొంగ జీవన్ లాల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా కనెక్టింగ్ పాయింట్, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కనెక్ట్ పాయింట్ ఏంటంటే, మమ్మల్ని నిలువులా తూచినా కూడా, అంటే కాటాలో వేసి తూకంలో తూచినా కూడా నువ్వు తీసుకున్న లంచం 70 లక్షలు వర్త్ రావట్లా. ఈ రోజుకి హైదరాబాద్లో సొంత ఇల్లు కొనుక్కోవాలని, అది కూడా లోను పెట్టుకుని ఈఎంఐలో కొనుక్కోవాలని నానా తిప్పలు పడుతూ వల్ల ఎక్కడన్నా ఒక 20-25 ఏళ్ళు క్రితం బిల్డింగ్ అయినా
కనీసం అందులోదైనా సరే ఒక ఇల్లు అనేది ఉంటే అందులో పడి ఉండొచ్చు కదా, రేపు పొద్దున ఉద్యోగం ఉన్నా లేకపోయినా అని నాలాంటి వాడు ఆలోచన. నేనే కాదు, నాలాంటి మిడిల్ క్లాస్ బ్యాచ్లు బోల్డ్ మంది ఉంటారు. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఇలాగే ఆలోచిస్తారు. కానీ నువ్వేం చక్కగా 70 లక్షలు లంచమే తీసేసుకుంటూ వాళ్ళు. ఆ 70 లక్షలు అన్న పదం నా మైండ్లోంచి పోవటం, అక్కడి నుంచి నేను లెక్కలు వేసుకోవటం మొదలుపెట్టా. ఎంటైర్ నేను సంపాదించింది ఏంటి, ఇదేంటి, నాకేమేమి ఆస్తులు పాస్తులు ఉన్నాయి, ఇదేంటి మొత్తం లెక్కలు వేస్తే ఆ 70 లక్షలు బ్యాలెన్స్ అవట్లా. అందుకనే అదంతా గుర్తొచ్చి మీ అందరికీ చెప్పాలనిపించింది. ఈ సబ్జెక్ట్ చాలామంది కనెక్ట్ అవుద్ది, అందుకనే ఈ విషయం చెప్తూ ఉన్నా.